దేవుని రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆయనకు శిష్యులుగా అగుటకే ఉన్నారు అన్నదే మనం తెలుసుకోవాలి. ఈ విధముగా కాకుండా వేరే విధమైన ఉద్దేశములతో ఎవరైనా నింపబడితే అది దేవుని వాక్యానుసారమైనది కాదు. అందుకే యేసుక్రీస్తు ఏమంటున్నాడు? ప్రతి ఒక్కరిని నాకు శిష్యులుగా చేయుడి. మత్తయి సువార్త 28:19 ఆయన అంటున్నాడు, గో ye therefore and teach all nations. Go ye therefore and make disciples. Hallelujah. మీరు వెళ్ళి సమస్త జనులను నాకు శిష్యులుగా చేయుడి అన్నాడా యేసయ్య? మీరు వెళ్ళి నేను ఇలా వేలుతో చూపిస్తాను, వారిని మాత్రమే శిష్యులుగా చేయుడి అన్నాడా? యేసుక్రీస్తు సమస్తము అంటే సమస్తము అనే అర్థం. యేసయ్య సమస్తము, ఆల్ పీపుల్ అంటూ ఉన్నాడు అంటే ఆల్ పీపుల్ అనే దాని అర్థం, అందరూ అనే దాని అర్థం. ఆ విధముగా ప్రతి ఒక్కరూ కూడా యేసయ్యకు శిష్యులుగా మార్చబడాలి అని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ఎందుకంటే శిష్యులుగా యేసుక్రీస్తుకు ఎందుకు కావాలి? ఎందుకు ప్రతి ఒక్కరూ శిష్యులుగా కావాలి అనగా, శిష్యుడు శక్తివంతమైన వాడు కాబట్టి. గాలి వచ్చినప్పుడు, తుఫాను వచ్చినప్పుడు, అలలు వచ్చినప్పుడు సామాన్యమైన ఒక విశ్వాసి క్రైస్తవుడు ఇటు అటు కొట్టుకొని పోవడం జరుగుతుంది. అంటే క్రైస్తవంలో శక్తి లేదు అని దేవుడు అనట్లేదు, కానీ కేవలం ఒక సామాన్యమైన క్రైస్తవుడుగా, ఒక కామన్ క్రిస్టియన్గా, ఒక కామన్ బిలీవర్గా ఉన్న వాడు గొప్పగా ఎదిగి ఫలించి కట్టబడి దేవునిలో బలముగా ఉండుటకు యోచించడు కాబట్టి, ఇష్టపడు కాబట్టే కామన్ బిలీవర్, కామన్ క్రిస్టియన్ అని మనం అంటాము. ఆ విధముగా ఉండు ఒక వ్యక్తి, ఎందుకనగా వాక్యము ద్వారా కలుగు బలము అక్కడ లేదు కాబట్టి. అందుకే అపోస్తలుడైన పౌలు అంటూ ఉన్నాడు, మీరు పాలు త్రాగుటం మాని మాంసమును తిని మీరు బలమునొందే స్థితికి రావడం జరిగింది. మీరు ఒకవేళ ఇంకా పాలు త్రాగే స్థితిలోనే ఉన్నారా? మీరు మాంసం తినే స్థితికి రావాలి. ఒక బాలుని కనుక మనం చూసుకోగలిగితే పాలు త్రాగడం అన్నది, పాలు కుడచడం అన్నది ఒక కాలానికి మాత్రమే పరిమితం. అది మాసములు కావచ్చు, ఒక సంవత్సరం కన్నా తక్కువ సమయం మాత్రమే కావచ్చు. అదే అలాంటి ఆ బాలుడే ఒకవేళ 2, 3, 4, 5 సంవత్సరములు లేదంటే 10 సంవత్సరములు పాలు త్రాగుతూ ఉంటే అతనిలో, ఆ యొక్క బిడ్డలో ఏదో ప్రాబ్లం ఉందని మనకందరికీ తెలుసు. ఏదో సమస్య ఉంది అంటే అర్థం ఏంటి? ఎదగవలసిన రీతిగా ఎదగట్లేదు, అభివృద్ధి చెందవలసిన విధముగా ఆ బాడీ డెవలప్మెంట్ జరగట్లేదు అని అదే పౌలు సూచిస్తున్నాడు. అపోస్తలుడైన పౌలు ఏమంటూ ఉన్నాడు? పాలు త్రాగుట అన్నది ఒక్క సమయం వరకు, లేదు అంటే ఎదుగుదలలో ఒక మెట్టుకు మాత్రమే అది పరిమితం. తరువాత ఎవడైనా సరే మాంసము తిను స్థితికి రావాలి. ఇదంతా వెజిటేరియన్ అండ్ నాన్ వెజిటేరియన్ కోర్స్ గురించి, ఒక క్రాష్ కోర్స్ గురించి చెప్పట్లేదు, కానీ దేవుడు ఆత్మ సంబంధమైన సంగతిని అపోస్తలుడైన పౌలు ద్వారా బయలుపరుస్తూ ఉన్నారు. అనేక మంది విశ్వాసులు ఇంకా పాలు తాగే స్థితిలోనే ఉన్నారు. దేవుని ఉద్దేశమేమో మాంసము తిను స్థితికి రావాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ఇంకా ఎవరైనా పాలు తాగే స్థితిలోనే గనుక ఉంటే వారు ఎదగట్లేదు, వారు ఫలించట్లేదు, వారు అభివృద్ధి చెందట్లేదు. దేవుడు అనుకుంటున్న ప్రణాళికలో వారు ఫ్లో అయ్యి ముందుకు వెళ్ళట్లేదు. వారు కరెక్ట్ చేయబడకపోతే వారు అలానే ఉంటారు. అలానే ఉన్నవారు వీకుగానే ఉంటారు. అపోస్తలుడైన పౌలు ద్వారా దేవుడు ఏం మాట్లాడుతూ ఉన్నాడు అంటే, కొంత మట్టుకే మీరు పాలు తాగే స్థితి నేను మీకు ఇవ్వడం జరిగింది. అటు పిమ్మట మీరందరూ కూడా మాంసమును తిను స్థితికి రావాలి. హల్లెలూయా. దేవుని ప్రణాళిక కూడా మన జీవితంలో అదే. దేవుడు అనుగ్రహించే అతి పరిశుద్ధమైన బలము శక్తితో నింపబడిన జీవము కలిగిన దేవుని వాక్యాన్ని మనకు ఆహారముగా ఇస్తూ ఉండగా, దేవుని ప్రణాళికలతో మనల్ని బలపరచాలని కోరుకుంటూ ఉండగా, దేవుని యొక్క ఉద్దేశములు ఆయన యొక్క థాట్ ప్రాసెస్తో
థింకింగ్ మేనర్తో మనల్ని నింపి ఆయన బలపరచాలని కోరుకుంటూ ఉండగా, ఎవరైతే ఈ ఆహారాన్ని తీసుకుంటారో దేవుని చిత్తాన్ని, దేవుని ప్రణాళికలను, దేవుని వాక్యముతో నింపబడి ఈ ఆహారాన్ని ఎవరైతే దినదినము భుజిస్తారో వారు దినదినాభివృద్ధి చెందుతూ ఉంటారు. వారు బలము నొందిన వారై, శక్తి నొందిన వారై, ముందుకే నా ప్రయాణము, నా అడుగులు ముందుకే అన్నట్లుగా వారు వెళ్ళుచూ ఉంటారు. ఈ విధముగానే యేసుక్రీస్తు ప్రతి ఒక్కరు కూడా ఆయన రాజ్యంలో చేర్చబడిన వారు, రక్షింపబడి కేవలం నేను రక్షింపబడ్డాను, నాకు ఇంత మాత్రమే తెలుసు, నీవు యేసయ్యని నీ సొంత రక్షకుడుగా అంగీకరించు, ప్రభుగా అంగీకరించు చాలు అని మాత్రమే నాకు చెప్పారు. ఇది మాత్రమే నేను నేర్చుకున్నాను, ఇక మిగిలిందంతా కూడా యేసయ్యే చూసుకోవాలి, ఆయన ఎప్పుడు వస్తాడా అని నేను ఎదురు చూస్తున్నాను, ఆయన వస్తే నేను ఎత్తబడతాను, ఇంతవరకే నేను నేర్చుకున్నాను, ఇంతకు మించి నాకు తెలీదు అని ఎవరైతే ఉన్నారో వీరంతా కూడా పాలు తాగే స్థితిలోనే ఉన్నారు. ఇది ఎంతో ప్రమాదకరమైనది. ఇది దేవుని రాజ్యమునకు మంచిది కాదు. ఇది ఈ విధముగా ఈరోజు మనం మాట్లాడుకుంటూ ఉన్నాము, వింటూ ఉన్నాము కాబట్టి ఈరోజే ఈ ప్రాబ్లము రైజ్ అయిందా అంటే కాదు. ఇది ఎప్పటి నుండో కూడా ఆరంభమైన సమస్య. ఎప్పటి నుండో క్రైస్తవులుగా ఉన్న అనేక మంది, దేవుని రాజ్యంలో అనేక మంది ఉండగా అనేక మంది ఈ స్థితిలోనే ఉన్నారు. ఇది ప్రమాదకరమైనది. ఇది కాదు దేవుడు మన కొరకు ఎత్తిపెట్టింది. దేవుని వాక్యం ద్వారా ఏ మాంసమును భుజించు స్థితి అన్న ఆత్మీయ స్థితిని దేవుడు మనందరి కొరకు ముందుగానే ప్రణాళిక రచించాడు. దేనినైతే దేవుడు ముందుగానే అపోస్తలుడైన పౌలు ద్వారా మాట్లాడినట్లుగా మనందరికీ ఆయన ఇవ్వడం జరిగిందో ఆ ఆత్మీయ బలమైన స్థితిలోకి మనమందరూ వెళ్ళాలి అనే దేవాతి దేవుడు కోరుకుంటున్నాడు. అదే శిష్యుని స్థితి. హల్లెలూయా! అదే యేసయ్యకు శిష్యుడుగా ఉండే స్థితి. అది ఎంతో బలమైన స్థితి, అది ఎంతో బలమైన జీవితము, అది ఎంతో బలమైన అత్యున్నతమైన ఆత్మీయ జీవితము. అక్కడ పాలు త్రాగడం ఉండదు, మాంసమును భుజించటం మాత్రమే ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి ద్వారా, అభిషేకము ద్వారా, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నాయకత్వము నడిపింపు ద్వారా ఎవరైనా సరే బలపరచబడుట మాత్రమే ఉంటుంది. ఆత్మీయ స్థితిలో ఇంకా ఉన్నతముగా నడిపింపబడుట మాత్రమే ఉంటుంది. కానీ పేలవమైన ఆత్మీయ జీవితం అక్కడ ఉండదు. పేలవమైన విశ్వాస జీవితము, క్రైస్తవ జీవితము అక్కడ ఉండదు. ప్రియులారా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.